కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. కానీ ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 4వ మారుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ఖజానాలో, సరే రాష్ట్రానికి అప్పులు అవన్నీ కాదు, రాష్ట్ర ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు కూడా దాదాపుగా 100 రోజుల పైన అయిపోయింది. రిజల్ట్ వచ్చి కూడా కాదు, ప్రమాణ స్వీకారం చేసింది. ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశపరిచి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టలేకుండా చేతగాని స్థితిలో కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా పూర్తి బడ్జెట్ ఇన్ని 3 నెలలు 4 నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేని ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ నేను ఇంకా చూడలేదు. అది ఈ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది ఈరోజు. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సూపర్ 6 అనేది కూడా ఎంత కేటాయించాలా అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈరోజు ఇంతవరకు కానీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి ఈరోజు కూడా అనేక రకాల ఈరోజు కూడా కేవలం దాటవేసే దోటిలోనే ఈరోజు కూడా పోతాం. అసలు ఇంతవరకు ఏది కానీ చేయలేదు ప్రభుత్వం, ఇది చేసినామని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఇప్పుడే చూశాను, నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, అన్నీ కూడా మనమే ఉన్నాం, ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడా. ఈ 100 రోజుల లోపల మనం చేసిన మంచిని ప్రజలకు వివరించండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యేలు అందరినీ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు చేసేసి స్టిక్కర్లతో పోయి ఏమని చెప్తుంది. అసలు ఏమి సాధించారు, ఏమి చేశారు? మీరు చెప్పిన హామీలు సూపర్ 6 కావచ్చు, లేకపోతే ఈ ప్రజలకు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏ విషయం చేశారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా. అంతెందుకు ఈరోజు ఖరీఫ్ సీజనే చూడండి. నేను అనుకున్నా ఈ ఖరీఫ్ సీజన్లో ఒక 10-15 రోజుల్లో కూడా ఖరీఫ్ సీజన్ అంతా కూడా ముగుస్తూ ఉంది. ఎక్కడ కానీ లేదు. పోయిన సంవత్సరం లాస్ట్ ఖరీఫ్ కానీ రబీ కానీ పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా కూడా కరువు పరిస్థితి, డ్యాములకు కూడా ఎక్కడ కానీ నీళ్లు రాలేదు, ఎక్కడ రాష్ట్రం అంతా కూడా. అటువంటి వాళ్ళు కూడా ఎక్కడో అప్పో సొప్పో చేసి ఈ సంవత్సరం ఖరీఫ్లో కూడా పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ గారు ఉంటే పుట్టకత్తూరు కూడా ఆ రోజు 7 నెలల్లోనే ప్రభుత్వం అయిపోతే 7 నెలల్లోనే కూడా పెట్టుబడి సాయం కింద కూడా 13,500 కూడా అందించారు. కానీ ఈరోజు 20,000 ఇస్తున్న పెట్టుబడి సాయం ఖరీఫ్ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు కూడా ఇవ్వలేని వైనాన్ని ఈ రాష్ట్రంలో కూడా ఇంతవరకు నెలకొంది. 1 రూపాయి కూడా ఇంతవరకు లేదు. పెట్టుబడి అయిపోతా ఉంది, ఖరీఫ్ కూడా అయిపోతుంది. అన్ని డైవర్షన్ పాలిటిక్స్. అసలు ఎలా పరిస్థితి ఉందంటే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఒక సామెత అనేది కూడా ఎప్పుడు కానీ ఉంటూ నాడు అనేది కూడా ఉంది. అది కూడా 7 దాటేంత వరకు బోడి మల్లప్ప, 7 దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేది ఒక సామెత ఉంది. కానీ ఈరోజు సార్థకం చేసుకుంటుంది. సూపర్ 6 గురించి మాట్లాడు, ఒక పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా 3,000 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాన్ని 4,000 ఇచ్చినాడు తప్ప ఎక్కడ కానీ లేదు. విద్యలకు కూడా అది కావాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరిట 15,000 ఇచ్చేవారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా 7 మాసాల్లోనే, నాకు జనవరి అనుకున్నాను, జనవరిలోనే అంటే మేలో 37 అంటే జూన్ నుంచి ఉంటే జనవరిలోనే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనవరిలోనే ప్రతి ఒక్క తల్లికి కూడా అమ్మఒడి పేట కూడా 15,000 ఇచ్చిన వయసు ప్రతి ఒక్కరు చూశారు. ఆ తర్వాత ఆ రోజే మేము స్పష్టంగా చెప్పారు, అకాడమిక్ ఇయర్ అనేది కూడా అటెండెన్స్ కూడా కంపల్సరీ పెడుతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ప్రారంభంలోనే జూన్ మాసంలోనే మేము వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అలాగే వేసుకుని పోయాం. కానీ ఈరోజు ఇదే జగన్మోహన్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఇవాళకల్లా అమ్మఒడి అనేది కూడా మేము ఇచ్చేవాళ్ళం 15,000. కానీ ఈరోజు ఈ సంవత్సరమే ఇవ్వమని చెప్పేసి
స్వయంగా విద్యాశాఖ మంత్రులే లోకేష్ గారే స్వయంగా ప్రకటించారు ఈ సంవత్సరం ఇవ్వము అని చెప్పి